భూపాలపల్లి జిల్లాలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, అయినా కూడా దిగ్విజయంగా జరిగింది. మరి స్కిల్ ఇండియా అని, యంగ్ స్కిల్ ఇండియా అని ఒక గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ను కూడా హైదరాబాద్ దగ్గర మరి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కూడా మొన్ననే సీఎం గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది. అది వస్తుంది పిల్లలకు అందుబాటులోకి. నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం. తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు. నిన్నటిదాకా మీరే ఉన్నారు, ఉద్యోగాలు ఎవరైతే నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా లీకేజ్ చేసి మరి అబాస్ పాలైనరు. ఇవాళ మనల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడటువంటి పెద్దలు, యువకులు అందరూ అర్థం చేసుకొని ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ రోజు కూడా మరి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో సోనియమ్మ గారి ఆదేశాల మేరకు దేశంలో మొదటిసారి అందరి రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంది, వైఎస్ఆర్ గారి ప్రభుత్వంది. ఈ రోజు కూడా మళ్ళీ అంతే లెవెల్లో రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు 1 లక్షను 4 విడతలుగా చేశారు, అయినా ఇంకా వడ్డీలకు వడ్డీలు పెరిగినాయి. ఇట్లా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు వెనక గుంజాలే, వెనక లాగుడు, బదనాం చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా కొంతమందికి ఏదైనా వర్తించకుంటే ఖచ్చితంగా ఇప్పుడు 15 తర్వాత మిగతా 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత మిగతా సాధక బాధకాలు ఇంకెవరు ఎట్లా మిస్ అయ్యారంతా సమీక్షించుకొని మళ్ళీ ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మన ప్రభుత్వం, మన సీఎం గారు, మా మంత్రివర్గం అందరం కూడా ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ, మరి ముఖ్యంగా సత్యన్న గారు చెప్పినట్టుగా వరదలు వచ్చి ములుగు కానీ భూపాలపల్లి కానీ గత జూలై నెలలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు మాకు తెలుసు. ఆ క్రమంలోనే మరి మొన్న 97 కోట్ల వరకు అటు బట్టన్న గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మేము అందరం ఆలోచించుకొని మరి ఇవ్వడం జరిగింది మా శాఖ నుంచి కూడా. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా వెల్తుర్లపల్లె రోడ్ కానీ ఇంకా మిగతా రోడ్స్ కానీ అద్భుతంగా చేసుకుందాం. శ్రీధర్ బాబు గారి యొక్క దీవెనలు మా ఇద్దరి మీద ఉండాలి, ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాం. మీరు పెద్దలు, మా ప్రాంత పరిస్థితి తెలుసు కాబట్టి మరి వారు సీనియర్ మంత్రులు, అదేవిధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పెద్దలుగా కొనసాగుతున్నారు. కాబట్టి వారి యొక్క సూచనలు, అనుభవాలను ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, అదేవిధంగా సీనన్న గారి యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారి యొక్క సూచనలు, అదేవిధంగా సలహాలతోటి తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, తప్పకుండా రోడ్లు కానీ ఇంకే ఉన్నా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది. 7 లక్షల కోట్ల అప్పు వేసిండ్రు, అవతల పడ్డారు. కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, సమకూర్చుకోవాలి వనరులు, అవన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి యొక్క దీవెనలు మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదట మన అటవీ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మరి ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.